హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మీతో నేను షేర్ చేస్తున్నాను మా అమ్మగారు చేసినట్టు ఉసిరికాయ రసం అండి. ఉసిరికాయ రసం చేయడానికి ఇక్కడ మీకు ప్లేట్లో నేను చూపెడుతున్నాను కదా, ఉసిరికాయలు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, టమాటాలండి. ఇంకా 4 ఉసిరికాయలు సపరేట్గా దాన్ని మనం డైరెక్ట్గా రసంలో వేద్దాము. మీకు చూపెడతానే. ఉసిరికాయ రసం చేయడానికి ఇక్కడ చూడండి, ఉసిరికాయల్ని నేను చిన్న చిన్న పీసెస్ కిందకి నేను కట్ చేసుకున్నానండి. దాని తర్వాత చిన్న మిక్సీ బ్లెండర్లో ఇక్కడ చూడండి, నేను కరివేపాకు, మిరియాలు, జీలకర్ర ఉంది కదా, దాన్ని పౌడర్ చేసుకున్నాను. ఇక్కడ పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే పొడిలో నేను ఆల్రెడీ ఉసిరికాయల్ని ఇంకా టమాటాలని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉసిరికాయలని టమాటాని దీంట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి ఒక ఫైన్ పేస్ట్ కిందకి మనం చేసుకుందాం. చూడండి, ఇక్కడ మంచిగా పేస్ట్ కిందకి అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మూకుడు ఆల్రెడీ స్టవ్ పైన పెట్టాను. ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేద్దాం. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు మంచిగా ఇప్పుడు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఇప్పుడు నేను వేస్తున్నానండి కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు, ఇంకా వచ్చి కొద్దిగా అల్లం ముక్క ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ముక్క వేసాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ పొడి ఉంటుంది కదా, ఇంగువ పొడేసి తాలింపు అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపెట్టాను కదండి, పేస్ట్ చేసుకున్నాను కదా, ఉసిరికాయ, టమాటాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ కలిపి ఒక పేస్ట్ కింద చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ ని ఇప్పుడు ఈ తాలింపులో వేసాను. వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుదామండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా కలుపుదాం. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వేసాను పసుపు ఉంటుంది కదండి, పసుపు, ఉప్పు వేసాను. ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఉప్పు ఇంకా పసుపు వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు కంటిన్యూస్ గా మనం ఇలాగే కలుపుకుందాం. ఎందుకంటే ఉసిరికాయలో కొద్దిగా ఒగరుతనం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒగరుతనం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు ఏంటంటే మనకు రసానికి తగ్గట్టు, అంటే మన ఉసిరికాయలకి తగ్గట్టు మీరు మీ పేస్ట్కి తగ్గట్టు మీరు ఇక్కడ వాటర్ ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. నేను కూడా ఇక్కడ వాటర్ వేసాను కదా, ఉసిరికాయ టమాటాలు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను కదా, దాని ప్రకారంగా నేను కూడా వాటర్ దీంట్లో కలుపుకున్నానండి. మీరు కూడా మీ ఉసిరికాయలకు తగ్గట్టు, టమాటాలకు తగ్గట్టు మీరు కూడా వాటర్ దీంట్లో కలపండి. నీళ్ళు వేసి మంచిగా కలిపిన తర్వాత ఉసిరికాయలు కొద్దిగా మరుగు రావడం మొదలైంది కదా, అప్పుడు నేను దీంట్లో కొన్ని ఉసిరికాయలు సైడ్ లో పెట్టుకున్నాను కదా ప్లేట్లో, ఆ ఉసిరికాయలని కూడా వేసి మంచిగా ఇప్పుడు రసాన్ని మంచిగా మనం మరిగించుకుందామండి. ఇప్పుడు రసం ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది కదా, ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు వేద్దామండి. కందిపప్పుని ఆల్రెడీ కొద్దిగా పసుపు వేసి మంచిగా దీన్ని నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. బాయిల్ చేసిన తర్వాత మెత్తగా మెదుపుకున్న కందిపప్పుని ఇప్పుడు ఈ ఉసిరికాయ రసంలో వేసి మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత కొద్దిగా ఇక్కడ సాల్ట్ నేను స్టార్టింగ్ లో కూడా వేసాను, మీకు చూపెట్టాను కదా. ఇక్కడ కొద్దిగా సాల్ట్ ని ఇక్కడ నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మేము కంటిన్యూస్ గా మంచిగా ఇప్పుడు కలుపుకుందాం. చూడండి, పప్పు అవన్నీ కందిపప్పు రసంలో మంచిగా కలిసిపోయింది అండి. కంటిన్యూస్ గా మంచిగా కలిపిన తర్వాత పప్పు వేసిన తర్వాత రసంలో కొద్దిగా మంచిగా మరగడం మొదలైంది కదా, అప్పుడు దింపబోయే ముందు ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర ఇంకా కొద్దిగా బెల్లాన్ని తురుముకొని పెట్టుకున్నానండి. కొద్ది బెల్లం ఇంకా కొత్తిమీర వేసి ఇప్పుడు కొద్దిగా మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత చూడండి, ఇక్కడ వింటర్ స్పెషల్ ఉసిరికాయ రసం రెడీ అయిపోయింది అండి. ఇదేనండి వింటర్ స్పెషల్, మా అమ్మగారు నేర్పించిన ఉసిరికాయ రసం మీతో నేను షేర్ చేశాను. ఒకవేళ మీకు మా అమ్మగారి ఉసిరికాయ రసం మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఈరోజు మా మధ్యాహ్నం భోజనం ప్లేటింగ్లో ఉసిరికాయ రసం, అప్పడాలు ఇంకా రైస్ వేయండి. మళ్ళీ కలుద్దాం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. నేను ఇక్కడ నా బ్లాగ్కి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.